ఈ రోజు ఎపిసోడ్‌తో క్లియర్‌గా అర్థమైందేంటంటే, టాప్ 3 ఎవరుంటారు అనేది క్లియర్‌గా అందరికి అర్థమైపోయింది. ఇమ్మాన్యుయల్, తనుజ, కళ్యాణ్. ఈ టాప్ 3లో ఎవరు విన్నర్ అవుతారు అనేది చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్ అనేది 8 వీక్స్ నుంచి నామినేషన్స్‌లో లేడు. ఇప్పుడు చాలా క్రూషియల్ టైమ్. తను ఈ నామినేషన్స్‌లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ తనకు కూడా. కానీ బయట చూస్తే మాత్రం తనుజ అండ్ కళ్యాణ్ హవా అయితే చాలా గట్టిగా నడుస్తుంది. నాకు తెలిసి కామనర్ విన్నర్ అయితే ఇంకా పిచ్చి లేచిపోద్దనుకుంటున్నా మళ్ళీ ఇంకొకసారి మన సీజన్ 7లా. కానీ ఈ కళ్యాణ్ అయితే చాలా బాగా ఓన్ చేసుకున్నారు. మొత్తం అందరూ పక్కింటి కుర్రాడు అన్నట్టుగా ఒక ఫ్యాన్ మోడ్ అనేది బయట ఆన్ అయిపోయింది. సో, మరి చూడాలి కళ్యాణ్ ఏ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తాడు ఇప్పుడు కమింగ్ వీక్స్‌లో. తర్వాత ఇంకెంత ఆడతాడు? నామినేషన్స్‌లో ఎలా మాట్లాడతాడు? నామినేషన్స్ వచ్చిన తర్వాత ఓట్స్ ఎలా పడతాయి? ఒకవేళ ఇమ్మాన్యుల్ ఉన్నప్పుడు ఎలా పడతాయి? ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిందుంది. మరి కళ్యాణ్ ఎలా ఆడతాడని ఇప్పటివరకైతే కళ్యాణ్‌ని అసలు టచ్ చేసేవాళ్ళే లేరు. తన బిహేవియర్‌లో గాని, తన మాటలో గాని, తన ఆటలో గాని ఎవరు బీట్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నాడు కళ్యాణ్ బయటైతే మాత్రం. మరి ఇమ్మాన్యుయల్ నామినేషన్స్‌లో వచ్చినప్పుడు తనూజ, ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు నామినేషన్స్‌లో ఒకేసారి వస్తే మేబీ ఈ వీక్ వీళ్ళు ముగ్గురు కలిపి నామినేషన్స్‌లోకొస్తే ఎలా ఉంటుంది? ఎవరు విన్నర్ అవుతారనేది ఈ వీకే తేడా తెలిసిపోతది. ఖచ్చితంగా ఈ వీక్ డిసైడింగ్ అయిపోద్ది. ఒకవేళ ఇమ్మాన్యుయల్‌తో కలిపి వీళ్ళిద్దరూ నామినేషన్స్‌లో ఉంటే విన్నర్ ఎవరనేది క్లోజ్ అయిపోద్ది. మరి ఇమ్మాన్యుయల్ ఇప్పటి వరకు నామినేషన్స్‌లో లేడు. సడెన్‌గా నామినేషన్‌కొచ్చిన తర్వాత ఓటింగ్ అనేది షిఫ్ట్ అయిపోతదా? లేదంటే తినే ఓట్ బ్యాంక్ అనేది రివర్స్‌లో వస్తదా? ఆల్రెడీ ఎపిసోడ్‌లో అన్నాడు నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారు అని. మరి నిద్రపోతారా? లేదంటే మొత్తం అందరికి ఓట్ షేర్ అయిపోయి ఎవరికి డివైడ్ అయిపోయి తిన దగ్గర రావడానికి ఇబ్బంది అయిపోయి ఎవరు ఓట్ చేయకుండా డైరెక్ట్ 10థ్ వీక్ నామినేషన్ అవ్వగానే ఆహ్, నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోతదేమో చూడాలి. నాకు తెలిసి అలా చేయరు ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ. ఎందుకంటే ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ టాస్క్ అంటే మామూలుగా టాస్క్ ఆడట్లేదు. తన గురించి ఆడినా, పక్క వాళ్ళ గురించి ఆడినా సరే 100% ఎఫర్ట్ పెడతాడు ఇమ్మాన్యుయల్. అలాగే కళ్యాణ్ కూడా తనూజ ఫిజికల్‌గా వీక్ అయినా సరే కొంచెం ఆ ఏడుపులు, పెడబొబ్బులు ఉంటాయి. కొంచెం తగ్గించుకుంటే గానీ తనింక నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే తనూజ టాప్‌లో ఉంది. కానీ ఇమ్మాన్యుయల్ నామినేషన్‌లోకొచ్చిన తర్వాత ఈ ఫైనల్ వీక్స్‌లో ఇమ్మాన్యుయల్ గేమ్ ఏమైనా మారడం అంటే ఎవరిని అంత ఎవరు ఇమ్మాన్యుయల్ అంత సీరియస్‌గా నామినేట్ చేయట్లేదు సరిగ్గా. పట్టించుకోవట్లేదు నామినేషన్స్‌కొచ్చేసరికి. ఎవరైనా గట్టిగా పట్టించి ఒక రైవల్రీ పడితే ఇమ్మాన్యుయల్ గ్రాఫ్ తనుజని దాటి బయటికి పోద్ది. అది మాత్రం కన్ఫర్మ్. మరి ఇమ్మాన్యుయల్ ఏమన్నా అలాంటి ఫైట్ ఇస్తాడేమో చూడాలి. అలాంటిది కావాలి గూడా. నెక్స్ట్ వచ్చేసి 'డిమాన్ పవన్' గూడా మంచి క్యాలిబర్ ఉన్న ప్లేయరే. తను ఏమన్నా ట్రై చేయగలడు అంటే చూడాలి. అంత ఓట్ బ్యాంక్ లేదు. ప్లేయర్ అని అందరికి ఒపీనియన్ ఉంది గానీ అంత ఓట్ బ్యాంక్ లేదు. తర్వాత 'దివ్యతో' మంచి కంటెంట్ జనరేట్ అవుతుంది. ఈ సీజన్‌లో అంటే ఎస్పెషల్లీ టాప్‌లో టాప్‌లో ఉన్నది ఎవరితో పెట్టుకోకూడదు. వాళ్ళతో ఏం చేయకూడదు అనుకున్న టైంలో 'దివ్య' మంచి రైవల్రీ పెడుతుంది. మంచి స్టఫ్ అయితే వస్తుంది చూసేవాళ్ళకి. కానీ తను టాప్ 5కి వెళ్ళడం కూడా కష్టమే. ఈ లోపల వెనక్కొచ్చేస్తది. కానీ 'బిగ్ బాస్' వ్యూవర్స్‌కి ఎవరికైతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇలాంటివి ఉంటే బావుంటదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం 'దివ్య' నచ్చుతది. ఖచ్చితంగా. వాళ్ళు ఓట్ చేయొచ్చు, ఓట్ చేయకపోవచ్చు గానీ దివ్యనైతే ఇష్టపడతారు. ఎందుకంటే తను చేసే కంటెంట్ ఆ రేంజ్ కంటెంట్ వస్తుంది. మంచి ఒక మెజారిటీ ఆఫ్ కంటెంట్ కొంచెం నెగెటివ్‌గా ఎళ్ళినా గానీ, కొంతమంది న్యూట్రల్‌గా చూస్తే దివ్య చాలా పాజిటివ్‌గానే కనిపిస్తది. చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్‌గానే చెప్తుంది. అక్కడ తనూజాని తీయాలని అది కాదు. తన ఇంటెన్షన్ ఏంటంటే, ఏమో ఒక 10% ఉండొచ్చేమో గానీ, తనూజతో పాటు ఇమ్మాన్యుయల్ ఉంటే, ఇమ్మాన్యుయల్‌కి అయ్యే ఛాన్స్ రాదు అనేది కరెక్ట్ పాయింట్. అక్కడ ఇమ్మాన్యుయల్ ఒకవేళ ఓటింగ్ ప్రాసెస్‌లో జరిగితే ఇమ్మాన్యుయల్‌కి ఎవరు ఓటెయ్యరు. తనుజకి ఎప్పటినుంచో అందరూ ఇంక హౌస్ అంతా తన ఫ్యామిలీయే కాబట్టి అన్నట్టుగా ఉంది కాబట్టి, ఖచ్చితంగా గుద్ది పడేస్తారు. ఖచ్చితంగా తనుజ అయిపోతది. కానీ ఇక్కడ దివ్య స్ట్రాటజీ ఏంటంటే, ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకోసారి ఎందుకు అవ్వకూడదు? ఇమ్మాన్యుయల్‌కి ఛాన్స్ ఇస్తే మనకు ఇంకో ఛాన్స్ వస్తది గదా! అన్నట్టుగా తనుజ దివ్య స్ట్రాటజీ. పర్ఫెక్ట్ స్ట్రాటజీ. తను ఏదైతే అనుకుందో అది పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసింది 'దివ్య నిఖిత'. చాలా మాస్టర్ మైండ్ గేమ్ అయితే ఆడింది. ఫ్యూచర్‌లో ఏమన్నా తను పైకొచ్చే ఛాన్సెస్ ఉంటాయా అంటే నాకు తెలిసి రాదు. వీళ్ళ ముగ్గురే తనుజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ వీళ్ళ ముగ్గురు చుట్టూనే గేమ్ నడుస్తది.
మరి వీళ్ళ ముగ్గురిలో ముగ్గురు రైవల్రీ పెట్టుకొని పైకొస్తారా? లేదంటే వీళ్ళ ముగ్గురు వేరే వేరే వాళ్ళతో పెట్టుకొని పైకొస్తారా అనేది చూడాలి. అదే మెయిన్ ఇంట్రెస్టింగ్ ఏదన్నా ఉందంటే అదే. కమింగ్ సీజన్స్‌లో వీళ్ళు ముగ్గురు కలిపి కొట్టుకుంటారు. కొట్టుకోవాలి. చూసే ఆడియన్స్‌కి గూడా అదే కావాలి. బిగ్ బాస్ గూడా అలాగే డిజైన్ చేయాలి. అలా చేస్తేనే బావుంటది. లేదా అంటే ఇంకో మరీ చప్పగా అయిపోతది. ఇప్పుడు ప్రెజెంట్ స్టఫ్ ఏస్తుంది ఓన్లీ దివ్య, నిఖిత. దివ్య, నిఖిత ఒకవేళ బై మిస్టేక్ ఎలిమినేట్ అయిపోయిందంటే మళ్ళీ వీళ్ళందరూ ఫేమస్ సాంగ్ గూడా రన్ అవుతుంది గదా! కుటుంబం అండగా హరి కుటుంబం ఆ సాంగ్‌తో మొత్తం హౌస్ అంతా నడుచుకుంటూ పోతదనమాట. సో, అలా ఎవరు చేయకండా మంచి టాస్కులు పెట్టి వాళ్ళకి మధ్యలో వాళ్ళకే పెడితే మాత్రం మామూలుగా ఉండదింకా ఈ సీజన్ అనేది. మరి చూడాలి 'బిగ్ బాస్' ఏ రేంజ్‌లో ఆహ్, డెసిషన్ తీసుకొని ఆల్రెడీ నామినేషన్స్ జరిగాయంట ఈరోజు. సో, చూడాలి మరి రేపు నామినేషన్స్ ఎలా జరుగుతాయి? ఎవరెవరు నామినేట్ అయ్యారు అనేది. సో, అదనమాట. టాప్ 3 అనేది ఆల్మోస్ట్ అందరికి ఒక అవగాహన అయితే వచ్చేసింది. ఇమ్మాన్యుయల్, తనుజ, కళ్యాణ్ అని. వీళ్ళ ముగ్గురిలో ఎవరు ట్రోఫీ విన్ అవుతారనేది మెయిన్ పాయింట్. బయట ఓటింగ్ అయితే చూస్తే తనుజకైతే బీభత్సంగా పడుతుంది ఓటింగ్ అసలెక్కడ డ్రాప్ అవ్వట్లేదు. కానీ ఈ వీక్‌లో కొన్ని నెగెటివ్ పాయింట్స్ అయితున్నాయి. తను ఏడ్చేటప్పుడు తెలిసిపోతుందది యాక్టింగ్ అన్నట్టుగా తెలిసిపోతుంది క్లియర్‌గా. కానీ కొంతమందికి వాళ్ళ ఫ్యాన్స్‌కి అది ఓహో! ఓకే. ఎమోషన్ అనుకుంటారు కానీ కొన్ని కొన్ని మందికి తెలిసిపోతుంది. అలాంటి ఏడ్చేవి తగ్గించుకుంటే తను ఆల్రెడీ ఓటింగ్‌లో పీక్ పొజిషన్‌లో ఉంది. అలాంటప్పుడు ఇలాంటి అవసరం లేదు. ఒకవేళ సింపతి లాంటివి ఏమన్నా వర్కౌట్ అవుద్దా అంటే ఆల్రెడీ అయిపోయింది. ప్రీవియస్ వీక్స్‌లో అయిపోయింది అదంతా కంటిన్యూ అయింది. జనాల్లో ఒక సింబల్ అయితే పడిపోయింది వాళ్ళకి. ఓకే. తనొచ్చే విన్నర్ మెటీరియల్. ఇలాంటి టైంలో ఇలాంటివి చేస్తే తిన పక్కన ఉన్న వాళ్ళలో వాళ్ళకు యూజ్ అవుతది తప్ప దీనికి కొంచెం మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటియేమన్నా ఉంటే తగ్గించుకుంటే చాలా బెటర్ తనుజ కూడా. సో, చూడాలి ఫ్యూచర్ వీక్స్‌లో ఎలా ఆడుతుంది? ఎలా ఉంటుందనేది.